మీరు చూస్తున్నది V999 విశ్వం 999 న్యూస్. V999 న్యూస్తో మీ విశ్వేశ్వరరావు. సర్దార్ గౌతులచ్చన్న 18వ వర్ధంతి వివరాలకు వెళితే, విశాఖపట్నం జిల్లా జడ్జికోర్టు దగ్గర ఉన్నటువంటి సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దక్షిణ నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ గౌడ్ మరియు వంశీకృష్ణ యాదవ్ మాట్లాడారు. మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, దక్షిణ నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం, అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. అదేవిధంగా యాత సెట్టిపల్లిలు కూడా అత్యధికంగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం ఎన్నో దశాబ్దాల కాలంగా వెనుకబడింది. ఈ వెనుకబాటుతనం పోవాలి, అభివృద్ధి జరగాలంటే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని మేమందరం ప్రార్థిస్తున్నాం. ఈ దక్షిణ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మేమందరం కూడా వంశీకృష్ణ గారి వెన్నంటే ఉండి ఆయనని అఖండ విజయం చేకూర్చుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశీర్వదించి ముద్దు పెట్ట మన గౌతులచ్చన్న గారి వర్ధంతి. ఆయన అందరూ తెలిసిన విషయమే, ఒక స్వతంత్ర సమరయోధులుగా, బడుగు బలహీన వర్గాల ఆశీర్వదిగా అలాంటి నాయకులకు మేము భావిస్తాం. ఆయన యొక్క ఆశయాల కోసం, ఆయన యొక్క విధి విధానాల కోసం మా వంతు కృషి చేస్తాం. ఆయన ఒక బీసీ నాయకుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాల కోసం కృషి చేసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతానికి గౌరవం ఇచ్చిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న కాబట్టి అలాంటి మహానుభావులు ఇవాళ స్మరించుకుంటూ ఆయన అడుగుజోడలు నడవడానికి ఇక్కడ చర్చలు కానీ మా బీసీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎల్లవేళ ఆయన యొక్క లక్ష్యాల కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం